మొన్న వచ్చినప్పుడు నీళ్ళు దాకున్నాయి. అప్పుడు మా ఆయన అది గుర్రపు డెక్క ఆకులు మొత్తం అట్లా లాగేసాడు. నేను అప్పుడే చెప్పా, ఇక్కడే ఆపేసి, ఇప్పుడు తెప్పలు ఉన్నాయి కదా, ఇక్కడే ఆపేసి రేపు మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోద్ది. చూడు ఆ రోజు మా మాట వినకుండా మా ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసాడు తెప్పని. ఇప్పుడు అది పోవడానికి మళ్ళీ ఎంత కష్టపడి ఈ తెప్పలన్నీ దాటించుకుని వాడు తీసుకెళ్ళాలి. మనోళ్ళే కదా, అయితే కాదు కదా. అట్టనే కాదు, మనోళ్ళు ఎప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మనం కూడా ఇటు పెట్టేసుకుందామా, ఈజీగా వెళ్ళిపోయేటోళ్ళు. ఇట్లల్లో నాకు తెలిసిన తెప్ప ఏదంటే ఇదిగో ఈ తెల్ల చీర ఉండేది మా నాయనది. అది ఆ కింద పసుపు చీర నాది, అది అందుకని గుర్తుపట్టా. గాలి తోలుతుందియా, గాలి బాగుంది. టైం అయిపోయిందా? దీంట్లో ఏం పడి ఉంటుంది, దీని మీద మళ్ళీ ఇంకో కొడం వేసుకొచ్చింది. మరి వాళ్ళు తెలిసి పెట్టారో తెలియ పెట్టారు తెలియదు. ఏమి లేవు. రెండో బాన్లో కూడా ఏమీ లేవు. అసలు ఒక్క కొడంలో కూడా చేపలేదు. 6వ కొడం. ఇంత మొంగకి చేపలు పడేది కష్టం. 6 కాదు 7. 7 ఇది, అది 8. ఇప్పుడు 8వ కొడం. అంటే వాతావరణం ఎట్టలేదంటే అందుకని చేపలు పడవు. గుల్లందియా పడింది, మంచి చేపే కానీ చిన్నది. ఫస్ట్ పోనీ కాబట్టి వదలకూడదు. అవును, వదలకూడదు. గుల్లగాని తీసేసి చిన్న స్పీడ్ కదా. ఫస్ట్ బాల్ ఇవ్వాలి మంచిది, అందుకే అదే సైజ్ వచ్చింది. అయ్యే పడాలి, సైజు అయ్యే రావాలి, అయ్యే పడాలి.
10 కొడాలకి 10 కొడలకి అయ్యుండి ఈ చేపలు పడ్డాయి 10వ కొడంలో. ఎండగాస్తే పడతాయి ఆ చేపల, ఎండలేక మనకి చేపలు, మనకి కదా ఎవరికి పడట్లే సరిగా. చిన్న ఎట్లా బాగానే బాగా బాగానే ఏంది ఇట్టు బాగుంది. అట్ట కూర్చో, అలలు చూడు సముద్రం అలలు వచ్చినట్టున్నాయి. చాలా రోజులకి దర్శనం ఇచ్చింది అయ్యా చేపల. పడతాయి, ఎండగాస్తే పడతాయి. ఎండగాస్తే పడతాయి, పడేది మామూలుగా పడవు. అయ్యి అల్ల చేపలు అయ్యే చుక్కరగా పరకులు, అయ్యే ఎండగాస్తే పడేది. లేదంటే మంచి వానలు పడతా ఉంటాయి చూడు, వానలు కూడా పెద్దగా పడవు. చూడియా ఎంత దూరం వెళ్ళిపోతుందన్న చిన్నగాడే. ఎప్పుడు భయపడలేదు ఈ విధంగా, కొంచెం భయం వేస్తుంది. మా ఆయన ఉండి ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు, వెళ్ళిపోతామయ్యా అంటున్నా. అందుకని ఎప్పుడు కూడా లేరు. అలలు కూడా బాగా వస్తున్నాయి, మట్టి వస్తున్నాయి అలలు, వాతావరణం కూడా బాగాలేదు. అందుకని మెట్టి మెట్టి కొడలన్నీ చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాము తొందరగా. చూడండి, చూస్తుంటారు గాలి చూడు ఎంత అలా సముద్రం లాగుంది. తీను అసలు దొరకదు ఇటు పక్క చాలా అదే మబ్బులు వేస్తుంది, భయంకరంగా ఉంది. సగం మబ్బే భయంకరంగా ఉంది. చూపిస్తా చూడండి ఉంది. అందుకని నేను పక్క చూడండి చూసారా, అందుకని పక్క చూడకుండా అంత దూరం వచ్చా. ఇది పక్క సూర్యుడు, బయటకు పోదామా వద్దన్నట్టుగా సూర్యుడు ఉన్నాడు. ఇటు పక్క చూస్తే మాత్రం మబ్బు బాగా లేస్తుంది, మంచు అంతది. చూడండి ఇప్పుడు బాగా చూపిస్తా. భయం లేదు, పోయింది ఆడంటే పెద్దది గుండెలు ఎడమ, అందుకు ఎగరేస్తుంది తెప్ప. మరి ఎంత గాలి తట్ట. అలలు దాటుకొని 15వ కొడం దగ్గరికి అయితే వచ్చేసాము. ఏమున్నాయో మరి
చేపలైతే ఒక చేప ఉంది, చిన్నది అది కూడా. నాకే కదండి, మా ఆయనకు కూడా భయం వేస్తుందంట. అడిగాను నేను నన్ను చూసి బాగా కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఇంకా అంత దూరం చూడొకసారి. తెలిపదాం అటు సైడ్ పోతుంది వాన, మబ్బు ఏదో సైడ్ పోతుంది. అది వాళ్ళు వేసింది పోతుంది, మన సైడ్ అయితే రాదు. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బాగుంది, లేదు అసలు ఎట్టుంటే రాము. ఇంత నిమ్మలంగా ఉంది, అవతల పక్క గాలి లేదా? ఆ పక్క మనం వచ్చింది ఇప్పుడు. ఇక్కడ ఎందుకు అది ఎంత నిమ్మలంగా? అవును. చేస్తాను కాబట్టి ఒకటి రెండో పడుతుంది, ప్రతి పడానికి ఒకటే ఉంటుంది అని కదా. ఉన్నట్టు వాన వచ్చేసింది. ఆ టెంట్లోకి పడలే, అక్కడ కంపలో ఉన్న పడవ ఏమయ్యా
దొరికింది బ్రష్ మొన్న వచ్చినప్పుడు గెట్టుకెళ్ళిన తర్వాత చూసుకున్నారు బ్రష్ ఏడో పడిపోయింది అని. ఏడుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఉంటుందిలే, నీళ్ళ మీద తేలుతలేదా, ఉంటుంది అనుకున్నాం. బాగున్నా అయిపోయినాయి కొడాలు. ఇంటికైతే వెళ్తున్నాం అండి. లోపల ఉన్న కొడాలు చూద్దామా? వద్దియా, లోపల కొన్ని కొడాలు అట్టే ఉన్నాయండి, వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదు. గాలి చాలా ఎక్కువగా ఉంది, కృపకి కళ్ళు తిరుగుతున్నాయంట. కొంచెం భయపడ్డా, ఇప్పుడు బాగుందిలే. వాటి దగ్గరికి అయితే పాలేదు, గాలి ఎక్కువగా ఉంది. మేము వచ్చినప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు కూడా అంత గాలి అయితే లేదు. ఒకవేళ గాలి ఎక్కువగా ఉంటే రామన్నమాట. ఈరోజు మా చెరువు చాలా భయంకరంగా ఉంది. కృప కూడా భయపడింది దెబ్బకి, అందుకని లోపలికి అయితే పోలేదండి. ఇగో ఈరోజు మనకు పడ్డ చేపలు, వీటికి ఎంత వస్తుందో కామెంట్ చేసేయండి. జాగ్రత్త. అనుకోకుండా వచ్చిన వర్షానికి కృప అయితే చాలా భయపడిపోయిందండి. చాలా, అసలు ఎప్పుడు భయపడలా. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు బాగుంది వాతావరణం. ఇక్కడికి వచ్చిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత మారింది. ఫస్ట్లో ఉన్నా కానీ వెళ్ళిపోయినట్టు ఇంటికి, మధ్యలోకి వచ్చిన తర్వాత వాతావరణం ఏదో మారింది. కానీ కొంచెం భయపడ్డా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ